హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో చింతకాయ పండుమిర్చి నిల్వ పచ్చడిని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇప్పుడిప్పుడే మార్కెట్లో ఇలా చింతకాయలు పండుమిర్చి వస్తున్నాయి కదండి. ఇవి ఇలా దొరికినప్పుడే చింతకాయ పండుమిర్చి నిల్వ పచ్చడిని చేయండి. చాలా రుచిగా కమ్మగా ఉంటుంది. పుల్ల పుల్లగా కారం కారంగా భలే రుచిగా ఉంటుంది. ఇలా కరెక్ట్ కొలతలతో నిల్వ పచ్చడి చేశారంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టనవసరం లేదు. బయటే సంవత్సరం పైనే నిల్వ ఉంటుంది. రుచి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చింతకాయ పండుమిర్చి పచ్చడి ఇలా పెట్టేసేసుకొని ఒక గాజు సీసాలో స్టోర్ చేసేసుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం ఈ పచ్చడి తీసేసుకొని పోపు పెట్టేసేసుకున్నారంటే చాలా రుచిగా ఉంటుంది. అన్నంలోకే కాదండి, అన్ని రకాల టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. మరి ఇంకెందుకంటే ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందుగా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఈ చింతకాయ పండుమిర్చి పచ్చడి కోసం నేను ఇక్కడ 1/2 కేజీ చింతకాయల్ని తీసుకున్నాను. పాడైపోయిన కాయలు, దెబ్బతిన్న కాయలు, కొంచెం మెత్తగా ఉన్న కాయలు అన్ని ఏరేసేసుకొని ఇక్కడ నేను 1/2 కేజీ చింతకాయల్ని తీసుకున్నాను. కొంచెం ఈ విధంగా కండున్న కాయలు అయితే పచ్చడికి బాగుంటుంది. ఇలా 1/2 కేజీ చింతకాయల్ని తీసేసుకొని నీళ్లలో వేసేసుకొని శుభ్రంగా బాగా కడుక్కోవాలి. పైన కూడా ఇలా మట్టి లేకుండా ఇలా చేత్తో రఫ్ చేస్తూ చూడండి. ఈ విధంగా మట్టి అంతా పోయే విధంగా చేత్తో బాగా రఫ్ చేస్తూ ఈ చింతకాయని బాగా కడుక్కోవాలి. 1-2 సార్లు శుభ్రంగా ఈ విధంగా రుద్దుతూ పైన దుమ్ము మట్టి అంతా పోయే విధంగా బాగా కడిగేసేసుకొని వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చింతకాయలన్నీ ప్లేట్లోకి వేసేసుకున్నాక ఒక పొడి క్లాత్ తీసేసుకొని ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ ఒక అరగంట పాటు ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకుంటే ఇందులో ఉన్న తడంతా పోతుంది. అలానే చింతకాయ పండుమిర్చికి నేను ఇక్కడ 1/2 కేజీ పండుమిర్చిని తీసుకున్నాను. పండుమిర్చి ఒక 100 గ్రాములు ఎక్కువే తీసుకోవాలి. ఇందులో పాడైపోయిన కాయలు, మెత్తబడ్డ కాయలు అన్నీ ఉంటాయి కదా. ఇలా 1/2 కేజీ పండుమిర్చిని తీసేసుకొని వీటిని కూడా శుభ్రంగా నీళ్ళల్లో వేసేసుకొని ఇలా చేత్తో రఫ్ చేస్తూ బాగా కడుక్కోవాలి. 1/2 కేజీ కన్నా కొంచెం ఎక్కువ తీసేసుకుంటే పాడైపోయిన కాయలన్నీ తీసేయంగా మనకు 1/2 కేజీ కాయలు మిగులుతాయి. కాబట్టి ఇలా అన్ని కాయల్ని కొద్దిగా నీళ్ళల్లో వేసేసుకుంటూ శుభ్రంగా అన్నిటిని కడిగేసేసుకుని వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకొని వీటిని కూడా ఒక పొడి క్లాత్ మీద చక్కగా ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవాలి. ఎండలో అయితే ఎండిపోతాయి కాబట్టి నేనైతే ఫ్యాన్ కింద ఆరబెట్టేసేసుకుంటున్నా. వీటిని కూడా ఒక అరగంట పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకుంటే తడంతా పోతుంది. పండుమిర్చి అలానే చింతకాయలు కూడా రెండు కూడా ఎక్కడా తడి లేకుండా బాగా ఆరిపోయినాయి. చూడండి, చేత్తో మనం పట్టుకున్నామంటే అస్సలు తడి లేదు. ఈ విధంగా ఆరబెట్టుకోవాలి. కొంతమంది అయితే కడిగిన వెంటనే ఒక పొడి క్లాత్ తీసేసుకొని తుడిచేసేసుకొని ఆరబెట్టుకుంటారు. అలా ఏమీ అవసరం లేదు. ఒక అరగంట పాటు ఒక పొడి క్లాత్ మీద వేసేసామంటే ఫ్యాన్ కింద ఆరిపోతాయి. ఇప్పుడు అన్ని పండుమిర్చికి పైన తొడాలన్నీ తీసేసుకోవాలి. పాడైపోయిన కాయలు ఏమైనా ఉంటే మధ్య మధ్యలో వస్తూ ఉంటాయి కదా, వాటిని కూడా తీసేసుకొని ఇలా ఈ విధంగా తొడుములు తీసేసుకొని పండుమిర్చిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిక్సీలో వేసుకుంటాం కాబట్టి పెద్ద పెద్ద ముక్కలుగా కాకుండా ఒక చిన్న అంగుళం సైజు ముక్కలుగా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. పండుమిర్చి మొత్తం ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చింతకాయలు కూడా శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క చింతకాయని తీసేసుకొని పైన కాడిని ఇలా చాకుతో కట్ చేసామంటే సైడ్స్ వచ్చే పీచులు కూడా ఈజీగా వచ్చేసేస్తాయి. చేత్తో ఇరిపామంటే సైడ్స్ ఇలా పీచులుగా వస్తాయి కదా, వాటిని కూడా చేత్తో లాగేసేయాలి. ఈజీగానే వచ్చేసేస్తాయి. సైడ్స్ ఇలా పీచులు తీసేసుకున్నాక ఇప్పుడు చాకుతో కొద్దిగా పైన చెక్కు అనేది తీసేసుకోవాలి. చాకుతో పైన చెక్కుని ఇలా నిదానంగా తీసేసామంటే ఈజీగా వచ్చేసేస్తుంది. నేను కూడా ఫస్ట్ టైం ఇలా చెక్కు తీసి చింతకాయ పండుమిర్చి పచ్చడి చేయడం ఫస్ట్ టైమేనండి. ఇలా చేస్తే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. ఇలా నిదానంగా చాకుతో చెక్కు అంతా తీసేసామంటే చక్కగా వచ్చేసేస్తుంది. ఇలా 2 ముక్కలుగా కట్ చేసేసుకున్నామంటే ఇంకా ఈనెలు ఏమైనా ఉంటే అవి కూడా వచ్చేసేస్తాయి. ఇలా కట్ చేసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలానే మొత్తం చింతకాయని పైన తొక్కంతా తీసేసుకొని బౌల్లోకి వేసుకోవాలి. ఈ బౌల్ని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న 1/2 కేజీ పండుమిర్చి, 1/2 కేజీ చింతకాయలకి నేను ఇక్కడ 125 గ్రాముల కల్లుప్పుని తీసుకున్నాను. కప్పు మెజర్మెంట్లో వచ్చేసి 1/2 కప్పు కల్లుప్పుని తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఉప్పుని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు ఒక రోల్ తీసుకొని ఈ రోట్లో కొద్దిగా చింతకాయలు వేసుకోవాలి. ఇలా కొన్ని చింతకాయలు అలానే కొద్దిగా పసుపు, మనం కొలుచుకున్న ఉప్పులోంచి 1 స్పూన్ ఉప్పు వేసేసుకొని ఇప్పుడు ఈ చింతకాయల్ని నిదానంగా దంచుకోవాలి. మరి గట్టిగా దంచకూడదు. గట్టిగా దంచామంటే గింజలు అనేవి పగిలిపోతాయి. అలానే చింతకాయల్ని మిక్సీలో వేయకూడదండి, ఇలా రోట్లోనే దంచుకోవాలి. ఇలా కచ్చాపచ్చగా దంచేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇలా దంచుకున్న చింతకాయ తొక్కుని స్టీల్ వాటిల్లో అస్సలు పెట్టకూడదండి. జాడీల్లో కానీ గ్లాస్ బౌల్స్లో కానీ అలాంటి వాటిల్లో పెట్టుకోవాలి. ఇలానే మళ్ళీ కొద్దిగా చింతకాయలు వేసుకుంటూ పసుపు ఉప్పు వేసేసుకొని మెత్తగా అన్ని చింతకాయలని ఈ విధంగానే దంచేసేసుకోవాలి. ఇలా దంచుకున్న చింతకాయ తొక్కునంతటిని ఒక బౌల్లోకి వేసేసుకొని 3 రోజుల పాటు ఈ చింతకాయ తొక్కుని బాగా ఊరనివ్వాలి. అలానే చింతకాయల్లో వేసుకున్న తర్వాత నాకైతే ఇక్కడ సగం ఉప్పు మిగిలింది. ఇప్పుడు
ఈ ఉప్పును కూడా ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. మిక్సీ జార్లోకి ఉప్పు వేసేసుకొని అలానే మనం కట్ చేసి పెట్టుకున్న పండుమిర్చి ముక్కలన్నిటిని కూడా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. నేనైతే పెద్ద మిక్సీ జార్ తీసుకొని వేసుకుంటున్నాను. మీరు కనుక చిన్న మిక్సీ జార్ అయితే 2 సార్లుగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఉప్పు పండుమిర్చి కూడా ఒక్కసారి ఇలా వేసేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. అన్ని పండుమిర్చి ముక్కల్ని వేసేసుకొని ఇప్పుడు దీన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా అస్సలు గ్రైండ్ చేసుకోకూడదు. ఇలా గ్రైండ్ చేసుకున్న పండుమిర్చి తొక్కంతా కూడా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా బౌల్లోకి వేసేసుకొని అదిమి పెట్టేసేసుకొని ఇప్పుడు ఇందులోనే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని పసుపు అంతా కూడా బాగా కలిసేలా కలిపేసేసుకోవాలి. పసుపు అంతా కూడా బాగా కలిపేసేసుకొని దీని మీద కూడా మూత పెట్టేసేసుకొని దీన్ని కూడా 2-3 రోజుల పాటు ఊరనివ్వాలి. 3 రోజుల పాటు ఊరిన తర్వాత చింతకాయ తొక్కు కూడా మూత తీసి చూపిస్తున్నాను. చక్కగా బాగా ఊరిపోయిందండి. చూడండి, అక్కడక్కడ నీళ్లు కూడా వచ్చినాయి. ఉప్పు వేసి దంచుకున్నాం కాబట్టి ఈ విధంగా బాగా ఊరిపోయింది. ఇప్పుడు ఒక్కొక్క గింజను తీసుకొని ఇలా లైట్గా ప్రెస్ చేసామంటే ఇందులో గింజ అనేది ఈజీగా వచ్చేసేస్తుంది. చేత్తో మనం గింజలు చేసేటప్పుడు చెయ్యి శుభ్రంగా కడిగేసుకొని తడి లేకుండా ఎక్కడ కూడా అస్సలు తడి అనేది ఉండకూడదు. తడి లేకుండా చూసుకోవాలి. ఇలానే ఇందులో ఉన్న గింజలన్నీ తీసేసుకుంటే చూడండి ఇంత గుజ్జు అనేది వచ్చింది. ఇప్పుడు ఈ గుజ్జుని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టేసేసుకున్నాక అలానే 3 రోజుల పాటు ఊరిన పండుమిర్చి పచ్చడిని కూడా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి. పండుమిర్చి కూడా చక్కగా బాగా ఊరిందండి. ఒకసారి కలిపేసేసుకొని ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న చింతకాయ తొక్కంతా కూడా ఈ పండుమిర్చిలో వేసేసుకొని పండుమిర్చిలో బాగా కూడా ఈ చింతకాయ తొక్కంతా కూడా కలిసేలా కలిపేసేసుకోవాలి. అచ్చంగా పండుమిర్చితో పచ్చడి చేసుకునేటప్పుడు మనం చింతపండు వేస్తుంటాం కదా, ఆ పచ్చడి కన్నా ఇలా పండుమిర్చితో చింతకాయ వేసుకొని చేసుకుంటే ఈ పచ్చడి ఇంకా రుచిగా ఉంటుంది. ఈ రెండు కూడా ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో 1 స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతుల్ని వేసేసుకున్నాక ఇప్పుడు ఈ మెంతుల్ని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకుని ఎర్రగా వేగి కమ్మని వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ మెంతులు వెయిట్లో వచ్చేసి 15 గ్రామ్స్ దాకా ఉంటాయి. మెంతులు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఈ జీలకర్ర కూడా వెయిట్లో వచ్చేసి 15 గ్రామ్స్ దాకా ఉంటుంది. జీలకర్ర మెంతులు రెండు కూడా సమానంగా ఎర్రగా వేగేంత వరకు వేయించేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మెంతులు జీలకర్రని బాగా చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి మనం వేయించుకున్న మెంతులు జీలకర్ర వేసేసుకొని ఇప్పుడు ఈ రెండింటిని కూడా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా బాగా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న చింతకాయ పండుమిర్చిని సగం దాకా ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. మొత్తం ఒకసారి వేసి గ్రైండ్ చేసుకోకూడదు. సగం దాకా వేసుకున్నాక ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు ఈ పచ్చడి అంతటిని కూడా ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. నేనైతే గ్లాస్ జార్లో వేసేసుకుంటున్నాను. ఇలా బౌల్లోకి వేసేసుకొని మళ్ళీ ఇదే మిక్సీ జార్లో మిగిలిన సగం పచ్చడిని కూడా మొత్తం వేసేసుకోవాలి. మిగిలిన ఈ పచ్చడి కూడా మిక్సీ జార్లోకి వేసేసుకొని దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. నేను చిన్న మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను కాబట్టి 2 సార్లుగా గ్రైండ్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఇందాక మనం వేసుకున్న పచ్చడి బౌల్లోకి ఈ పచ్చడిని కూడా వేసేసుకోవాలి. పచ్చడి అంతా వేసేసుకున్నాక ఇప్పుడు ఈ పచ్చడిని కింద నుంచి పైకి అనుకుంటూ బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఇందాక మనం మెంతులు జీలకర్ర వేసి మెత్తగా పొడి చేసి ఫస్ట్ టైం వేసుకున్న దాంట్లో గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఆ పచ్చడి ఈ పచ్చడి రెండు కూడా బాగా కలిసిపోవాలి. అప్పుడే మనకి జీలకర్ర మెంతిపొడి కూడా బాగా కలుస్తుంది. పచ్చడి అంతా ఈ విధంగా బాగా కలిపేసేసుకొని ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం పైనే నిల్వ ఉంటుంది. నేను కొద్దిగా పచ్చడికి తాలింపు వేసుకుంటున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో 50 గ్రాముల శనగ నూనె వేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఏ నూనె వేసుకోండి. ఇలా శనగ నూనె వేసుకొని కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులో 1 స్పూన్ జీలకర్ర 2 స్పూన్ల తాలింపు గింజలు వేసేసుకొని ఈ తాలింపు అంతా కూడా వేయించుకోవాలి. పచ్చళ్ళకి శనగ నూనె అయితే రుచి చాలా బాగుంటుంది. తాలింపు అంతా కూడా ఈ విధంగా కొద్దిగా వేయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2-3 ఎండుమిర్చిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకొని అలానే ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని అలానే పావు టీ స్పూన్ ఇంగు కూడా వేసుకోవాలి. ఈ 3 వేసేసుకుని పోపు అంతటిని కూడా ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత నేను ఇక్కడ ఒక బౌల్లోకి ఒక 2 గరిటెల పచ్చడిని తీసి పెట్టుకున్నాను. ఈ పచ్చడిలో ఈ పోపు అంతా వేసేసుకొని పచ్చడంతా కూడా బాగా కలిసేలా కలిపేసేసుకోవాలి. మన ఇష్టం అండి, మనకు కావాలంటే పచ్చడి మొత్తం పోపు అంతా వేసుకోవచ్చు, లేకపోతే ఇలా కొద్దిగా తీసేసుకొని అయినా పోపు వేసుకోవచ్చు. పోపు అంతా కూడా ఈ పచ్చడిలో బాగా కలిసేలా కలిపేసేసుకోవాలి. పోపు అంతా కలిపేసేసుకున్నామంటే కమ్మని నోరూరించి చింతకాయ పండుమిర్చి పచ్చడి రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఫస్ట్ టైం చేసినా కూడా పచ్చడి అనేది చాలా బాగా వచ్చిందండి. మరి ఇంకెందుకని ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. నచ్చిందా అండి చింతకాయ పండుమిర్చి నిల్వ పచ్చడి? నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కింద బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.